హాయ్, దిస్ ఇస్ పవన్ అగైన్. ఏం చేస్తున్నారు అందరూ? ఈరోజు మన టాపిక్ మీరు తమ్మునేలు చూసే ఉంటారు. రోహిత్ శర్మ గారు టెస్ట్ల నుంచి రిటైర్ అయిపోయారు. అప్పుడే 2 days అయింది ఈ వార్త వచ్చి. నాకెందుకో చేయాలనిపించింది. నాకు ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి నాకు నచ్చిన వన్ ఆఫ్ ది ప్లేయర్ రోహిత్ శర్మ. నాకు నచ్చిన ప్లేయర్స్లో ధోని కానీ, విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ కానీ, వీళ్ళందరినీ నేను చూసి అలా అలా క్రికెట్ అలా చూస్తూ వచ్చాను. వాళ్ళందరినీ చూస్తూ ఆయన టెస్ట్ నుంచి రిటైర్ అవ్వడం కొంచెం బాధాకరం. ఏంటంటే ఒకటి చెప్పాలంటే రోహిత్ శర్మ గారు టెస్టుల కంటే వన్డేలు 2020లో బాగా ఆడారండి. చెప్పాలంటే ఇంకోటి ఒకటి చెప్తాను, కొంచెం లేట్గా డెబ్యూ చేశారండి. లేట్గా డెబ్యూ చేశారు టెస్ట్లో. ఎందుకంటే మీకు 2020లో ఎప్పుడండి ఆయన డెబ్యూ చేసింది? 2007. అంటే విరాట్ కోహ్లీ కంటే సీనియర్, అంతేనా? మీరు కరెక్ట్గా చూడండి, 2007లో ఉంటారు ఆయన వరల్డ్ కప్, 2020 వరల్డ్ కప్, మన నెగ్గిన వరల్డ్ కప్లో. 2008లో డెక్కన్ చార్జర్స్కి ఆడారు మన రోహిత్ శర్మ ఫస్ట్ సీజన్లో. కానీ చాలా లేట్గా, ఎదురుగా నాకు తెలిసి 2013లోనో ఎప్పుడో 14 డెబ్యూ చేశారు టెస్టులో రోహిత్ శర్మ. చాలా లేట్గా డెబ్యూ చేశారు కంపారిటివ్గా ఆయనకున్న టాలెంట్కి, ఆయనకున్న ఎలిగెన్స్. చూసారా మీరు ఎప్పుడన్నా ఆయన లేట్ ఎలిగెన్స్? అండ్ ఆల్సో ఆయన పుల్ షాట్ కానీ, ఆయన పుల్ షాట్లో కింగ్ అండి. పుల్ షాట్ భలే ఆడతాడు ఆయన అసలు. అంటే టెస్టుల్లో ఒక రకంగా చెప్పాలంటే ఓకే, మనకి సాడ్ అనిపించవచ్చు, కానీ టెస్టుల్లో ఆయన ఆయన టాలెంట్కి కొంచెం తక్కువగానే వచ్చింది అవుట్పుట్. దగ్గరగా 67 మ్యాచెస్ ఆడారు, 4500 అంత కొట్టారు. అంటే చాలా తక్కువ చెప్పాలంటే కంపారిటివ్గా ఆయనకున్న టాలెంట్కి కానీ అది కానీ. విరాట్ కోహ్లీ ఇంచుమించుగా 120 మ్యాచెస్ ఆడాడు కదా, అంతే కదా? 120 మ్యాచెస్ దాకా ఆడాడు. అంటే ఇంచుమించు 100 మ్యాచెస్ ఆడగలిగే అంత టాలెంట్ ఉన్న చాలా తక్కువ మంది ఆడతారు కదా 100 టెస్ట్. 100 టెస్ట్ ఆడగలే అంత టాలెంట్ ఉన్న మనిషి రోహిత్ శర్మ. మీకు చెప్పాలంటే తక్కువ ఆడాడు. నాకు తెలిసి ఆయన చాలా లేట్ డెబ్యూ చేయడం. పెద్ద పెద్ద స్టాల్ బోర్డ్స్ ఉన్నారు ఆ టైంకి. ఇంకా మీకు సచిన్ కానీ, నాకు తెలిసి ఉంటే సచిన్ గారి ఫైనల్ ఫేర్వెల్ సిరీస్లో ఈయన డెబ్యూ చేసినట్టున్నాడు నాకు తెలిసి. 2013 ఆ టైం, 13 or 14. అంటే రీసెంట్గా ఒకటి చెప్పాలంటే మీకు, కెప్టెన్ అయ్యాక ఇంకొంచెం డౌన్ అయిందండి ఈయన. దాన్ని ఏమంటారు, గ్రాఫ్ కానీ ఈయన ఫామ్ కానీ రోహిత్ శర్మది కొంచెం డౌన్ అయింది గ్రాఫ్. ఇంకొకటి కెప్టెన్సీ మీద ఎఫెక్ట్ పడింది. ఆయన ఫామ్తో పాటు ఏమవుతుందంటే కెప్టెన్సీలో ఆ టాక్టికల్ మూవ్స్ కూడా కొంచెం డౌన్ అవుతూ వచ్చాయి. మీకు మెయిన్ మొన్న హోమ్ సిరీస్ వేసెస్ న్యూజిలాండ్, అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఫ్యాన్స్ కానీ మనం కానీ ఎవరైనా ఒక ఓవర్సీస్ టీంతో మన హోమ్ పిచ్ల మీద క్లీన్ స్వీప్ 3-0 అయ్యాం. అసలు ఆ సిరీస్ కరెక్ట్గా నెగ్గుంటే మనం ఇప్పుడు దాని ఏమంటారు, ఓల్డ్ ఛాంపియన్షిప్ ఉంటుంది కదా టెస్ట్, దాంట్లో మనం ఉండాలి. అసలు ఆ 3 మ్యాచెస్ కరెక్ట్గా ఆడి మనం క్లీన్ స్వీప్ చేసి ఉంటే. ఎందుకంటే హోమ్ సిరీస్ మనం మిస్ అవ్వం ఎప్పుడైనా కూడా. అది రాహుల్ ద్రావిడ్ టైం నుంచి కానీ, గంగూలీ టైం నుంచి కానీ, అండ్ ధోని అయితే ఇంకా హోమ్ సిరీస్లో కూడా మనం బీజీటీలు నెగ్గిన సందర్భాలు ఉన్నాయి ఎన్నో ధోని టైం. మనం అసలు హోమ్ సిరీస్ అనేది మనం మిస్ అవ్వం. నేను దాన్ని ఏమంటారు, నా షార్ట్స్లో కూడా నేను పెట్టానండి, హోమ్ సిరీస్ మనం పక్కాగా నెగ్గుతూ మనం ఉంటాం ఓల్డ్ ఛాంపియన్షిప్ టెస్ట్లో అని. అది మిస్ అవ్వడం అనేది చాలా ఎఫెక్ట్ పడిందండి రోహిత్ శర్మ మీద. రోహిత్ శర్మ కెప్టెన్సీ మీద చాలా ఎఫెక్ట్ పడింది. ఇంకోటి ఏంటంటే గంభీరు చాలా డైనమిక్గా ఉన్నాడు.
కోచింగ్లో చాలా డైనమిక్గా ఉన్నాడు. అంటే ఆయన స్పేర్ చేయట్లేదు, చిన్న చిన్నవి కూడా ఉంటుంటే ఆయన తీసి పక్కన పెట్టేయడానికి ట్రై చేస్తున్నాడు, ప్రెజర్ తీసుకొస్తున్నాడు ప్లేయర్స్ మీద. అండ్ ఆల్సో బీసీసీఐ నుంచి ప్రెజర్స్ రావడం, అది ఇంకా మీకు రిఫ్లెక్ట్ అయిపోయింది బీజీటీలో. ఇంకా ఆస్ట్రేలియన్ పిచ్చెస్ అంటే ఇంకా సరాసరి ఇంకా కరెక్ట్గా లేదు ఫాము అంటే ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకా పరమ దారుణమైన ఫామ్లోకి వెళ్ళిపోతాం. అక్కడ ఉంటే ఇంకా మన డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం అనమాట ప్లేయర్స్. అలా ఉంటుంది. దానివల్ల ఏమైంది, ఆయన మరీ దారుణంగా యావరేజ్ ఏంటి నియర్లీ లాస్ట్ ఐ థింక్ 15-20 మ్యాచెస్ నుంచి 10 యావరేజా, 15 మ్యాచెస్ 10 మ్యాచెస్ నుంచో 10 యావరేజ్లోకి వెళ్ళిపోవడం బాబ్రే. దానికి తోడు మీరు చూస్తుంటే ఆయన దానివల్ల కెప్టెన్సీ కూడా చాలా ఇబ్బంది అయిపోవడం. ఫస్ట్ మ్యాచ్ ఏమో బుమ్రా చేశాడు, ఈయన రాకపోవడం వల్ల సంథింగ్ బాబు సెకండ్ బేబీ పుట్టడం వల్ల రాలేదు. దానివల్ల బుమ్రా చేయడం, బుమ్రా చాలా అటాకింగ్గా నెగ్గించాడు అట్టి ఆ రోజు ఫస్ట్ మ్యాచ్. ఒక్కరు షాక్ ఇంకా బుమ్రా చేసడంతో. అసలు నెక్స్ట్ నుంచి అంతా బుమ్రా చేసేసి ఉంటే బాగుండేది అనిపించింది. రోహిత్ శర్మ రావడం, అక్కడ బాగా డౌన్ అవ్వడం, ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా ఆడకపోవడం, ఫైనల్గా 5th మ్యాచ్ అతను అంతటా అతనే స్టెప్ డౌన్ అవ్వాల్సి వచ్చింది. మీరు చూస్తుంటే కానీ అక్కడ మీకు యాంకర్స్ చాలామంది అడిగినప్పుడు, హిందీ యాంకర్స్ అనుకుంటాను, జితిన్ చప్రు ఒకడు, ఇర్ఫాన్ పఠాన్ అడిగినప్పుడు ఏమైంది, లేదు నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నేను జస్ట్ ఫామ్ లేదు, ఈ మ్యాచ్లో నేను తప్పుకున్నాను అంతే, నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను అని అన్నారు. కానీ ఇక్కడ ఏమైంది, ఇంకా నెక్స్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్ సైకిల్ స్టార్ట్ అయిపోతుంది ఈ జూన్ జూలై ఐ థింక్ ఈ ఐపీఎల్ అయిపోయాక. అప్పుడు ఇంకా మనం ఇంగ్లాండ్ సిరీస్కి వెళ్తాం. మళ్ళీ ఈ ఇంగ్లాండ్ సిరీస్లో కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేయాలని ఏ టీం అయినా అనుకుంటారు. అఫ్ కోర్స్ ఇండియా కూడా అనుకుంటారు, కొత్త ప్లేయర్స్ వస్తున్నారు, దానివల్ల శుభ్మన్ గిల్ కానీ, జైస్వాల్ కానీ, కొత్త ప్లేయర్స్ ఈ ఐపీఎల్లో ఉన్నారు, ఎవరైనా ట్రై చేయొచ్చు, వీళ్ళని వేయచ్చు. మన నితీష్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి రోహిత్ శర్మ గారికి చెప్పుండొచ్చు, గంభీర్ కానీ బీసీఐ కానీ కెప్టెన్సీ వదిలేయండి, మీరు ప్లేయర్గా కూడా ప్లేయర్గా తీస్తామని ఎవరో అనరు, ఎందుకంటే సీనియర్ ప్లేయర్ని అని ఉండరు. కానీ కెప్టెన్సీ నుంచి వైదొలగండి అని చెప్పుండొచ్చు, ప్లేయర్గా మనం కంటిన్యూ అవ్వచ్చు మీరు అని చెప్పేసి అనవచ్చు. కానీ అది ఇండైరెక్ట్గా మీరు తప్పుకోండి అని చెప్పడమే అయి ఉండాలి, ఇంకా తప్పుకోండి అని చెప్పడమే అది. దాంతో నేను ఇంకా ఫోర్స్డ్గా ఇచ్చేసి ఉండాలి. ఇంకోటి ఏంటంటే, అది ఎంతైనా మన ఇండియన్ టీం మంచిదే అండి, ఎందుకంటే ఒకవేళ టెస్ట్లో వెళ్ళిపోయినా అది ఇంకా ఆయనకి పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఏది వన్డేలో, అర్థమైందా మీకు? వన్డేలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్లేయర్ అండి. సచిన్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, గంగోలీ వీళ్ళందరూ కూడా నెక్స్ట్ వస్తారు. రోహిత్ శర్మ అసలు ఎక్స్ట్రాడినరీ ప్లేయర్. ఆయనకి ఇంకా నాకు తెలిసి ఈ టెస్టులు, ఈ హెడ్ఏక్ ఇవంతా లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాన్సన్ట్రేషన్, ఇంకా 2 yearsలో వరల్డ్ కప్ ఉంది 2027. ఆయన కరెక్ట్గా కెప్టెన్సీ ఆయన ఉంచగలిగితే 2027 వరకు ఏ మూవ్స్ లేకుండా, ఏ చేంజెస్ ఇలాంటివి ఏమీ లేకుండా 2027 వరకు ఉంటే, ఐ థింక్ 2023 నవంబర్లో అయింది కదా ఇక్కడ వరల్డ్ కప్, 2027 అనుకోండి. అక్కడి నుంచి 2027 నవంబర్ ఆర్ అక్టోబర్ అనుకుంటే, ఇక్కడ నుంచి 2.5 years. ఈయనకి టెస్టులు 2020లో మొన్న వరల్డ్ కప్ నెగ్గాక ఇచ్చేసారు విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ కానీ. ఇంకా టెస్టులు కూడా ఇప్పుడు ఇచ్చేసినట్టు అయ్యింది. ఫుల్ ఫ్లెజ్డ్ కాన్సన్ట్రేషన్ వన్డేల మీద ఉంటే ఐ థింక్ కప్పు కొట్టడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి మనకి నెక్స్ట్ టైం. ఐ థింక్ నెక్స్ట్ వరల్డ్ కప్ ఇన్ సౌత్ ఆఫ్రికా అనుకుంటా, నాకు ఐఎమ్ నాట్ మిస్టేకెన్. చాలా బాగుంటుంది సౌత్ ఆఫ్రికా. అక్కడికి ఇంకా ఆయన ఫుల్ ఫ్లెజ్డ్ కాన్సన్ట్రేషన్ పెట్టారనుకోండి, కప్పు కొట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. వన్స్ ఒకవేళ కెప్టెన్సీ ఉండి కప్పు కొడితే ఇంకా ధోని గారి సరసన రీచ్ అయిపోతారు ఆయన. ఇంకా మామూలుగా ఉండదు కదా, అంతేనండి. ఐ థింక్ ఏంటంటే ఇది మన మంచిగా అయి ఉండాలి, రోహిత్ శర్మ గారు మంచిగా అయి ఉండాలి. ఐ థింక్ సో సాడ్, అంటే డిసప్పాయింట్మెంట్ ఉంటుంది వాళ్ళ ఫ్యాన్స్కి, ఎవరికైనా కూడా చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. కానీ ఐ హ్యావ్ టు సీ, ఎందుకంటే ఇంకా ఫామ్ కూడా డౌన్ అవుతుందండి. డౌన్ అవ్వడం వల్ల కూడా అది వన్ ఆఫ్ ది రీజన్ ఆయన ఇంకా
రిమూవ్ అవ్వడానికి, ఆయన కూడా రిటైర్మెంట్ ఇవ్వడానికి కొత్త జనరేషన్ వచ్చేస్తుంది. శుభ్మన్ గిల్ కానీ, యశస్వి జైస్వాల్ కానీ, నితీష్ కుమార్ రెడ్డి కానీ, దేవదత్ పడికల్ కానీ, వీళ్ళందరూ కొత్త కొత్త ప్లేయర్స్ వచ్చేస్తున్నారు. ధ్రువ్ జురెల్, వీళ్ళందరూ వస్తున్నారు. దానివల్ల ఎంతో కొంత మనం ఇంకా కొత్త జనరేషన్కి దారి ఇవ్వాలి వాళ్ళకి. విరాట్ కోహ్లీ కూడా అంటున్నారు ఇచ్చేస్తాడు అంటున్నారు, కానీ బీసీసీ ఆగాలి, దాన్ని ఏమంటారు, మొత్తం సీనియర్స్ అందరూ వెళ్ళిపోతే అంత జూనియర్ టీం అయిపోతుంది కదా ఒకేసారి ఇంగ్లాండ్ పిచ్లో, వాళ్ళకి ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు. కానీ విరాట్ కోహ్లీని ఆగమంటున్నారంట. కానీ విరాట్ కోహ్లీ ఎంతవరకు, ఒకవేళ అది నిజమైతే ఎంతవరకు ఆగుతాడు అనేది చెప్పలేం. ఈ రేపో మాపో కూడా అలాంటి షాకింగ్ విషయాలు ఏమైనా వినొచ్చు టెస్టుల్లో. కానీ అందరూ ఒకేసారి వెళ్ళిపోవడం కూడా కరెక్ట్ కాదు. ఐ థింక్ ఆయన ఫామ్ వల్లే ఇంకా ఆయన ఇచ్చేసి ఉండాలండి. ఏంటో వన్ డేల మీద పూర్తి స్థాయి కాన్సన్ట్రేట్ చేద్దాం అని చెప్పేసి ఇచ్చేసి ఉండాలి. కానీ ఇవ్వడం అనేది నా దృష్టిలో చెప్పాలంటే అది కరెక్ట్ విషయమే తీసుకున్నారు ఆయన. ఇంకా వన్ డేల మీద పూర్తి స్థాయి ఫోకస్ పెట్టచ్చు. కప్పు కొట్టే ఛాన్సెస్ కూడా ఆయన పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ దాని మీద పెడితే వన్ డేల మీద 90% ఉన్నాయి. మన బౌలింగ్ కానీ, బుమ్రా కానీ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి పీక్లో కరెక్ట్ కాన్సన్ట్రేట్ చేసి ఆయనకి ఏంటంటే ఓవర్ స్ట్రెస్ ఉండదు, ఓవర్ లోడ్ ఉండదు. ఇప్పుడు మీకు ముంబై ఇండియన్స్ వాటిలో కూడా మీకు ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తున్నాడు, ఎక్కువ మీకు స్ట్రెయిన్ తీసుకోవట్లేదు ఆయన. ఏజ్ కూడా 38 దాకా వచ్చేసినట్టున్నాయి. ఇప్పుడు స్ట్రెయిన్ తీసుకోకుండా కొంచెం టాక్టికల్గా కొంచెం రిలాక్స్ అవుతూ ఆడుతున్నాడు ఆయన. వన్ ఆఫ్ ది రీజన్ అది ఏంటంటే ఎక్కువ నేను స్ట్రెయిన్ అవ్వకూడదు, ఎక్కువ ఇంజరీస్ అవ్వకూడదు, నేను పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్గా ఉండాలి, నెక్స్ట్ నా కెరియర్ ఇలా లైఫ్ అలా వెళ్తూ ఉండాలంటే, ఎన్లార్జ్ అవ్వాలంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఏమైనా కొంచెం ఇంజరీస్ అయినాయి అంటే ఇబ్బంది అవుతుంది ఈ ఏజ్లో అని చెప్పేసి జాగ్రత్తగా ఉంటున్నాడు ఆయన. నాకు తెలిసి బాధ అనిపిస్తుంది. వన్ ఆఫ్ ది గ్రేట్ ప్లేయర్ ఇంకా టెస్ట్ ఆడట్లేదు అంటే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్లేయర్ ఇన్ ఇండియాకి దగ్గరగా 11,000 రన్స్ ఇన్ 1 days, నియర్లీ 30 to 31 ఓడిఐ 100s ఉన్నాయి. టెస్టుల్లో కూడా మీకు నియర్లీ ఒక 10 100s దాకా ఉన్నట్టున్నాయి, 10-12 100s, 4,400 రన్స్ ఎంతో కొట్టాడు. ఎక్స్ట్రాడినరీ ప్లేయర్. ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడి దాకా వచ్చాడు. కెప్టెన్సీ, రెండు వరల్డ్ కప్స్ ఆఫ్టర్ ధోని. ఎక్స్ట్రాడినరీ అండి. ఎక్స్ట్రాడినరీ కెరియర్ చూశాడు, ఎక్స్ట్రాడినరీగా ఎదిగాడు. గ్రేట్ రోహిత్ శర్మ, గ్రేట్ సెల్యూట్ టు యూ. అలా వన్ డేల్లో కూడా మీరు ఒక కప్పు తీసుకురావాలి. మీరు తీసుకున్న డెసిషన్ మేము గౌరవిస్తున్నాం. సూపర్, థ్యాంక్ యూ అండి. దిస్ ఈస్ పవన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పవన్ ద అచీవర్. థ్యాంక్ యూ.